2 నెలలుగా మీకు తెలుసు. 2 నెలలుగా ఆ రిపోర్టు మీ చేతిలో పెట్టుకొని ఏం చేస్తున్నారు? మీ 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో మీరు అది బయట పెట్టారు అంటే ఏమనుకోవాలి? మీరు సూపర్ 6 అమలు చేయలేదు కాబట్టి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఒక హిడెన్ అజెండాతో ఇది ఆ రోజు బయట పెట్టారని స్పష్టంగా అర్థమైపోవటం లేదా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. 2 నెలల కిందే మీకు తెలిస్తే మరి ప్రజలకు ఎందుకు చెప్పలేదు? ఎందుకు సిట్టు అప్పుడే ఎందుకు వేయలేదు? ఇప్పుడు చంద్రబాబు గారు సిట్టు వేస్తున్నారు. ఈ సిట్టేదో 2 నెలలు ముందే వేస్తుండొచ్చు కదా. ఇంత రచ్చ జరిగాక ఇప్పుడు సిట్టు వేశారు చంద్రబాబు గారు. అప్పుడే సిట్టు వేసునుంటే ఇంత రచ్చ జరిగాక ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేస్తుండొచ్చు కదా. మరి ఏం సమాధానం చెప్తారో చంద్రబాబు గారు చెప్పాలి. ఇన్ని ఆధారాలు, ఇన్ని రిపోర్ట్లు మీ చేతుల్లో పెట్టుకొని కూడా ఈరోజు ఒకవైపు తెలుగుదేశం పార్టీ అయినా, పవన్ కళ్యాణ్ గారైనా, బీజేపీ అయినా, జగన్మోహన్ రెడ్డి గారైనా అందరూ కలిసి నీచమైన మత రాజకీయాలు చేస్తున్నారు. మొన్నెక్కడో ఒక రాముల వారి రథం తగలబెట్టారని విన్నాం. వీళ్ళు చేస్తున్న ఈ క్రియలకు, వీళ్ళు మాట్లాడుతున్న మాటలకు ఇవి ఎక్కడికి దారి తీస్తాయి అన్న స్పృహ లేకుండా, అన్న ఇంగితమన్నా లేకుండా రెస్పాన్సిబుల్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? మళ్ళీ చెప్తున్నాం, లడ్డూ కల్తీ జరిగిన విషయంలో మతోన్మాద చర్యలు అవసరం లేదు. సవాళ్ళు, ప్రతి సవాళ్ళు కూడా అవసరం లేదు. దీక్షలు, ప్రమాణాలు అంతకంటే అవసరం లేదు. ఇక్కడ కావాల్సిందల్లా నిజం. ప్రజలకు నిజం తెలియాలి. ఈ తప్పు ఎవరు చేశారు? పెద్ద చేపలా, చిన్న చేపలా? ప్రజలకు నిజం తెలియాలి, చర్యలు తీసుకోవాలి. మళ్ళీ ఈ తప్పు జరగకుండా జాగ్రత్త పడాలి. అది మానేసి ఇలా నీచమైన మత రాజకీయాలు చేయడం చాలా దుర్మార్గం.